అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వెంకట్ కార్ బజార్. మన ఆఫీస్ హైదరాబాద్ ఉంటుంది, ఉప్పల్ దగ్గరలో మేడిపల్లి. మీరు ఉప్పల్ రింగ్ నుంచి వరంగల్ దారిలో ఉప్పల్ దాటగానే బోడుప్పల్, బోడుప్పల్ దాటగానే మేడిపల్లి, చెంగిచెర్ల క్రాస్ రోడ్ దాటగానే పిల్లర్ నెంబర్ 131 131 దగ్గర లెఫ్ట్కి రండి. ఫస్ట్ రైట్ చివరిలో మన ఆఫీస్. మీరు గూగుల్ మ్యాప్లో వెంకట్ కార్ బజార్ అని టైప్ చేయండి, క్లియర్ మ్యాప్ దాంట్లో చూపించేస్తుంటుంది. కింద నెంబర్ ఇస్తా, ఆ నెంబర్కి వాట్సాప్లో మీరు జస్ట్ హాయిని పెట్టండి అంతే, వెంటనే లొకేషన్ షేర్ చేస్తాము. ఈరోజు ఒక మంచి వెహికల్ తీసుకొచ్చామండి, తక్కువ బడ్జెట్లో చిన్న వెహికల్, సిఎన్జి కమ్ పెట్రోల్ వెహికల్. ఈ వెహికల్ వచ్చేసి మనకి మారుతి జెన్ ఎస్టీలో 2011 మోడల్, సిఎన్జి పెట్రోల్ రెండు రన్నింగ్లో ఉన్నాయి. వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి కేవలం 64,000 మాత్రమే తిరిగిందండి. 64,000 మాత్రమే డ్రైవర్. వెహికల్ అయితే మంచి కండిషన్లో ఉంది. ఏ గ్లాసు కానీ ఏ డోర్ కానీ చేంజ్ అవ్వాలి. ఒరిజినల్ వెహికల్, బానట్ నుంచి డిక్కీ వరకు టోటల్ ఒరిజినల్ పెయింట్ మీద ఉంది. వెహికల్ వ్యూ మొత్తం చూపిస్తా, డైరెక్ట్ వెహికల్ చూద్దాం. వెహికల్ యొక్క ఫ్రంట్ సైడ్ వ్యూ చూసుకోవచ్చు. సిల్వర్ కలర్ వెహికల్, నీట్ కండిషన్లో ఉంది వెహికల్. నెక్స్ట్ రైట్ సైడ్ వ్యూ చూసుకుందాం. చాలా బాగుందండి వెహికల్ వచ్చేసి మనకి. నెక్స్ట్ టైర్లు చూసుకోవచ్చు. 4 టైర్లు మనకి 100కి 100% టైర్స్ ఉన్నాయి. న్యూ టైర్స్ వేసి ఇచ్చారు. గ్రిప్ కూడా ఉంది, ఇంకా మట్టి పడింది. ఏ గ్లాస్ చేంజ్ కాదు, అన్ని టోటల్ షోరూమ్ గ్లాసెస్ ఉన్నాయి. టోటల్ వ్యూ చూసుకుందాం రైట్లో నుంచి. నెక్స్ట్ బ్యాక్ సైడ్ చూసుకుందాం. మారుతి జెన్ ఎస్టీలో ఎల్ఎక్స్ఐ. నెక్స్ట్ సిఎన్జి గ్యాస్ కూడా చూసుకుందాం ఒకసారి. చూసుకోవచ్చు, సిఎన్జి కిట్ బ్యాక్ సైడ్లో ఉంటుంది. పైన లగేజ్ కూడా పెట్టుకోవచ్చు కొంచెం. సీట్స్ అయితే కంపెనీ సీట్స్ ఉన్నాయి, షోరూమ్ సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ రూఫ్ కూడా చూసుకోవచ్చు. చిన్న మరక ఉంది అంతే. డిక్కీ కూడా మనకు ఒరిజినల్ డిక్కీ ఉంది. పెట్రోల్ ఇంటీరియర్ చూసుకుందామండి. ఫ్రంట్ సీట్స్ చూసుకోవచ్చు, చాలా బాగున్నాయి సీట్స్ అయితే, ఏ వర్క్ లేదు. నెక్స్ట్ డాష్ బోర్డ్ చూసుకోవచ్చు, నీట్గా ఉంది డాష్ బోర్డ్. జస్ట్ ఒక వాషింగ్ చేసుకుంటే సరిపోతుంది అంతే. నెక్స్ట్ వెహికల్ యొక్క డ్రైవర్ చూసుకుందాం. కేవలం 64,745, 64,745 కిలోమీటర్స్ మాత్రమే డ్రైవర్. నెక్స్ట్ వెహికల్ స్టార్ట్ చేద్దాం ఒకసారి. సింగిల్ స్ట్రోక్లో స్టార్ట్ అయిందండి, ఎలాంటి స్టార్టింగ్ ప్రాబ్లమ్స్ లేవు, స్టార్టింగ్ ట్రబుల్స్ లేవు. చాలా సైలెంట్గా స్టార్ట్ అయింది. ప్లస్ ఏసీ కూడా చూసుకుందాం. వెంటనే కూల్ అయిపోయింది, చాలా ఫాస్ట్ కూల్ అయింది. ఎలాంటి ఏసీ ఇష్యూ లాంటి అయితే అసలు లేవు, అందరు కూల్ అయిపోయింది. ఇక్కడ గేర్లు చూసుకోవచ్చు, 1 2 3 4 5 +1 రివర్స్ కూడా ఉంది. బ్యాక్ కూడా చూసుకోవచ్చు. సీట్స్ 2 పవర్ విండోస్ మాత్రమే ఉంటాయి, ఫ్రంట్ మాత్రమే ఉంటాయండి. బ్యాక్ వచ్చేసి మనకి నార్మల్ ఉంటాయి రెండు అంతే. ఫ్రంట్ మాత్రమే ఉంటాయి పవర్. చూసుకుందాం. రైట్ సైడ్ అప్రాన్ చూసుకోవచ్చు అండి, ఎలాంటి డిస్టర్బ్ లేదు, జెన్యూన్ ఉంది. చూసుకోవచ్చు మనకి చాలా నీట్గా ఉంది. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ అప్రాన్ చూసుకుందాం, ఎలాంటి డిస్టర్బ్ లేదు, జెన్యూన్ ఉంది. టోటల్ వ్యూ చూసుకుందాం ఇంజన్ది. బానెట్ కూడా ఒరిజినల్ బానెట్ ఉంది, షోరూమ్ బానెట్ ఉంది. మనకి స్మోక్ కానీ ఆయిల్ కానీ ఏం కొట్టట్లేదండి, చాలా సైలెంట్గా ఉంది. ఆల్రెడీ సిఎన్జిలో రన్నింగ్లో ఉంది ఇప్పుడు. వెహికల్ మొత్తం చూసాం కానీ వెహికల్ అయితే చాలా బాగుంది. ఫ్రంట్ బానట్ నుంచి ఇంకా డిక్కీ వరకు ఏ గ్లాసు ఏ డోరు చేంజ్. వెహికల్ వచ్చేసి 2011 మారుతి జెన్ ఎస్టీలో సిఎన్జి కమ్ పెట్రోల్ రెండు రన్నింగ్లో ఉన్నాయి. వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి 64,000 మాత్రమే తిరిగింది, 64,000 మాత్రమే డ్రైవర్. నెక్స్ట్ వెహికల్ యొక్క ధర వచ్చేసి చాలా తక్కువ ధర, 1,60,000 చెప్తున్నారు, 1,60,000 చెప్తున్నారు. దీనిలో కూడా కొంచెం తగ్గిస్తానన్నారు. డైరెక్ట్ వెహికల్ చూసుకున్న తర్వాత ఓనర్తో మాట్లాడిస్తా, రేటు తగ్గించే ప్రయత్నం కూడా చేస్తా. థ్యాంక్ యూ.